సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్మస్వరూప బంధుగణః, ఇవాళ మనము భగవద్గీత మన జీవితాన్ని ఎలా మారుస్తుంది, జీవితం అంటే ఏంటి అనే అంశాల మీద చర్చించుకొని జీవితంలో మనం భగవద్గీతని ఎందుకు చదవాలి అనే అంశం మీద మనం ఇవాళ చూద్దాం. మీరందరూ కూడా జీవితం అంతా గడిపారు, అందరూ కూడా రిటైర్డ్ అయ్యి ఉన్నారు. రిటైర్డ్ అయినా కూడా మీరు టైర్డ్గా లేరు. ఏవో సార్ చెప్తున్నారు, ఆర్ఎస్ఎస్లో ఉండేవారు. సో మీరందరూ కూడా సమాజాన్ని ఎలా మార్చాలి, సమాజంలో మనము ఏదైనా సేవ చేయగలమా అన్న భావజనంలో ఉన్నారు. మీ అందరినీ చూడడం చాలా సంతోషం. అలాగే స్వామీజీ గారు చెప్పారు, ఇప్పుడు రాముడు గారు ఎలా కాకినాడలో కలిశారు, ఇదంతా కూడా స్వామీజీ చెప్పారు. స్వామీజీ ఇక్కడ రావడం కూడా చాలా సంతోషం. అయితే జీవితాన్ని మనం పరిశీలిస్తే మనం జీవితం అంతా కూడా దేనికోసం వెతుకులాడామండి? ఆనందం కోసం, అంతేనా? ఎవరైనా దుఃఖం కావాలని ఎవరైనా చూసారా? ఆనందం కోసం మనం జీవితం అంతా కూడా ప్రయాణించాం. కానీ ఆ ఆనందం, నిజమైన ఆనందం ఎక్కడ ఉంది అనేది మనకు తెలియలేదు. చిన్నప్పుడు ఏమనుకున్నాం, చాక్లెట్ ఇస్తే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, మీరు చాక్లెట్ ఇస్తారు, ఆ చాక్లెట్ ఇస్తే హ్యాపీగా 2-3 చాక్లెట్లు తినేస్తారు. ఒక 4వ చాక్లెట్ 5వ చాక్లెట్ ఇవ్వగానే వాళ్ళు ఏమంటారు, ఈ బ్రాండ్ చాక్లెట్ వద్దు, నాకు ఇంకో వేరే చాక్లెట్ ఇవ్వాలి. అలాగా చిన్నప్పటి నుంచి మన జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆనందం చాక్లెట్లో స్టార్ట్ అయ్యి తర్వాత బయట ఏవో ఆనందం ఉంది అని అనుకుంటూ పెరిగి పెద్దయ్యాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలను కన్నాం, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేశారు. ఇదంతా కూడా మనము పరిశీలన చేస్తే వాటిలో ఆనందం ఉంది అని అనుకున్నాం. కానీ గతంలోకి వెళ్ళి చూస్తే వాటిలో నిజంగా ఆనందం ఉందా అండి? కనిపించదు. మరి ఆనందం బయట వెతుకుతూ ఉన్నాం. ఒక అమ్మగారు ఏం చేశారంటే మెల్లో మంచి బంగారు నెక్లెస్ వేసుకొని ఆ నెక్లెస్ చూసుకోలేదు, పోయిందేమో అనుకుంది. పోయిందని ఇళ్ళంతా ఎత్తుకుతూ ఉంది, మొత్తం అందరినీ అడుగుతూ ఉంది, బంగారు నెక్లెస్ ఎక్కడుంది కనపడటం లేదు. మొత్తం వెతికారు, ఈ సోఫా కింద ఎక్కారు, ఆ కుర్చీలో చూశారు, అన్ని చోట్ల చూశారు, ఎక్కడ బంగారు నెక్లెస్ కనపడలేదు. ఒకసారి ఎవరో చెప్పారు, నీ మెడ మీద చేసుకో అమ్మా అని. ఇలా చేసుకోగానే ఆ ఆభరణము తన మెల్లోనే ఉంది. కానీ భ్రాంతి వల్ల ఆవిడ ఏమనుకుంది, బంగారం పోయింది అని అనుకొని ఆవిడ మెల్లో ఉందో లేదో చూసుకోకుండా బయట ఉంది బంగారు, ఆ నెక్లెస్ బయట ఉందేమో అని తన మెడలో చూసుకోకుండా బయట వెతుకులాడడం పడింది. అలాగే మనం కూడా ఆనందం కోసం బయట వెతుకుతున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. చాలా మటుకు ఈ యువకులు వీళ్ళంతా ఎలా ఉంటారంటే, ఓ పార్టీకి వెళ్తే ఆనందం ఉంటుంది, ఏదో ఆ పార్టీ ఎంజాయ్ చేస్తే ఆనందం వస్తుంది. మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినాలండి. మీకున్నది, నేను చెప్పే మాటలను కొంచెం ఓపెన్ మైండ్తో వినండి. అక్కడ ఆనందం వస్తుందని యువకులు అనుకుంటారు. అలాగే మతం పేరుతో ఎన్నో చేస్తూ ఉంటారు, వాటిలో ఆనందం దొరుకుతుంది అని. మనకి ఇవన్నీ అనుభవంలోనే ఉన్నాయి. లౌకికంలో కానీ, మతం పేరుతో కానీ, వైదికంగా కానీ, వీటిలో ఎక్కడ ఆనందం దొరికినా కూడా ఆ ఆనందం అల్పమైనది, క్షణికమైనదా, లేకపోతే ఆనందం నిరంతరమైనదా అని పరిశీలించి చూస్తే మనకు అర్థమైపోతుంది మన జీవితాలు. ఆనందము
చాలా లేశమైనది, వస్తుంది, వెళుతుంది. కానీ మన లోపల ఉన్నటి ఆత్మ చైతన్యం ఏది ఉందో దాన్ని మనం మర్చిపోయాం. దాన్ని మర్చిపోయి మనం బయట వెతుకుతూ ఉన్నాం. ఒక ముసలమ్మ బొంత కుట్టుకుంటూ ఉండింది. ఆ బొంత కుట్టుకుంటూ ఆ సూది ఎక్కడో పోగొట్టుకుంది. సూది ఇంట్లో పోగొట్టుకొని వీధిలో లైట్ ఉంది. ఆ వీధిలో లైట్ కింద వెతుకుతూ ఉంది. అటు పోయి ఒక కుర్రాడు చూసి అడిగాడు, అమ్మా ఏం వెతుకుతున్నావు అని. అంటే సూది పోగొట్టుకున్నాను నాయన అని. సరే సూది పోగొట్టుకున్నావు, నేను ఎతికి పెట్టనా, ఎక్కడ పోగొట్టుకున్నావు ఇంతకు చెప్పు అని అడిగాడు. అడిగితే ఆవిడ అంటుంది, సూది నేను ఇంట్లో పోగొట్టుకున్నాను అని. ఇంట్లో సూది పోగొట్టుకొని వీధి లైట్ కింద వెతికితే సూది కనపడుతుందా అండి? అలాగే మన ఆనందాన్వేషణ మనం లోపలున్న ఆ శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మడిచి బయట వెతుకుతూ ఉన్నాం. బయట ఎలా వెతుకుతున్నామంటే ఐడెంటిఫై అవుతున్నాం. దేహము, మనస్సు, ఇంద్రియాలు వీటన్నిటితో తాదాత్మ్యం చెంది ఈ దేహమే నేను అన్నట్లుగా జీవిస్తూ ఉన్నామా? అంటే మీరు జీవిస్తున్నారని నేను చెప్పట్లేదు, ఎంక్వైర్ చేయమంటున్నాను. మనం ఎలా జీవిస్తున్నాము? దేహమే నేను అన్న భ్రాంతిలో ఉన్నామా? దేహమే నేను అనేది మీరు వాకింగ్ చేస్తున్నారనుకోండి, వాకింగ్ చేస్తున్నప్పుడు మీరు దేహం అయి ఉంటారా? ఉండరు, వాకింగ్ ఉంటుంది. పరిగెత్తు ఉంటే దేహం నేను అనుకున్నవాడు పరిగెత్తలేడు. అలాగా మన అనుభవంలో ఉన్నదే, కానీ దేహమే నేను అని వ్యవహరిస్తున్నామా? దానికంటే భిన్నంగా వ్యవహరిస్తున్నామా? ఇంకా మనస్సులో ఎన్నెన్నో సంకల్పాలు. ఇప్పుడు వచ్చిన సంకల్పం 10 నిమిషాల తర్వాత మారిపోతూ ఉంటుంది. ఇలా మనసు అనేక రకాల సంకల్పాలు కల్పిస్తూ ఉంటుంది. ఈ మనస్సు నేను అనే భావంతో జీవిస్తున్నప్పుడు అది సంసారమై కూర్చుంటుంది. మరి ఆ సంసారాన్ని మనం ఎలా దాటగలము అంటే భగవద్గీత మనకు మార్గం చూపిస్తుంది. మనం ఏదో భక్తి అంటాం. మనసులో ఎన్నెన్నో ఆలోచనలు, లౌకికంగా, వైదికంగా, భక్తి భావనలు, ఇవన్నీ కూడా మనము సాధారణంగా భక్తి అనే అంశం తీసుకుంటే భక్తి లోకంలో చాలా రకాలుగా ప్రచారంలో ఉన్నది. అయితే మరి భక్తి గురించి గీత ఏం చెప్తుంది? భగవద్గీత భక్తి గురించి ఏం చెప్తుంది అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అంటుంది. అంటే భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే ఇవి ఉండాలి. అద్వేష్ట సర్వభూతానం, అన్ని భూతాల పట్ల, కేవలం పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మిత్రులు, శత్రువులు వీళ్ళతో కాదు, సకల ప్రాణకోటి అందరిలోనూ కూడా అందరినీ కూడా ద్వేషభావన లేకుండా ప్రేమతో వ్యవహరించగలగాలి. ఇది భక్తుడికి ఉన్నటువంటి లక్షణాలు. అది మన జీవితంలో మనం చూసుకుంటే మనం భక్తి పేరుతో మనం చేస్తున్నది భక్తియా కాదా అనే క్వశ్చన్ వేసుకోవాలి. నేను అందుకే చెప్తున్నాను, మీరు ఓపెన్ మైండ్తో వినాలి. మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ఇక్కడ. నేనేదో చెప్తున్నాను మీరు వింటున్నారు కాదు, మనందరం కూడా ఆ విషయాన్ని మనందరం కలిసి పరిశీలన చేస్తూ ఉన్నాం. లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి భక్తి వర్సెస్ భగవద్గీత చెప్పే భక్తి, ఈ రెండు భక్తుల్లో ఏది మనం చూస్ చేసుకోవాలి? భగవద్గీత ఏం చెప్తుంది? అద్వేష్ట సర్వభూతనం, అన్ని భూతాల పట్ల ద్వేష భావన లేకుండా ఉండాలి, ప్రేమతో మెలగాలి, మైత్రితో ఉండాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో, మన జీవనానికి సంబంధించినవి అన్నీ కూడా మనం కుటుంబంతో ఎలా వ్యవహరిస్తున్నాం, మిత్రులతో ఎలా వ్యవహరిస్తున్నాం, సమాజంలో మనం ఎలా ఉన్నాం, ఇవన్నీ ఈ అంశాలన్నీ కూడా మనం భగవద్గీతలో చూడొచ్చు. మనకు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది అంటే అదేదో పెద్ద బండ వచ్చి నా మీద పడిందా అన్నట్లుగా ఉంటుంది.
అలాంటి టైంలో మనం మనస్సును మనం ప్రసన్నంగా ఎలా ఉంచుకోవాలి, ఎలా ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా మనకు భగవద్గీత బోధిస్తుంది. అయితే మీరు అడగచ్చు, భగవద్గీత ఎందుకు చదవాలండి? ఇవన్నీ కూడా వేరే గ్రంథాల్లో చదవచ్చు, లేకపోతే ఒక నావెల్ తీసుకొని, సండే అయితే ఒక మ్యాగజైన్ వచ్చింది, ఆ మ్యాగజైన్ చదివినా కూడా ఒక స్టోరీ ఉంటుంది, స్టోరీస్ చదువుకొని హాయిగా మేము హ్యాపీగానే ఉంటున్నాం కదా అని. మీరు గమనిస్తే ఆ నావెల్ చదివి మీరు హ్యాపీగా ఉన్నారా? ఆ నోవెల్ గురించి ఇంకా లోతుగా ఆలోచిస్తూ అలా మీ మనస్సు దానివైపే వెళ్ళి ఆ నోవెల్లో అదేంటి అలా ఉంది, ఇలాంటి ఇలా ఉంది అనే కాన్ఫ్లెక్సిటీ మీకు మైండ్లో వస్తుందా? లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుందా? మీరు లోకంలో ఏవేవి చదివినా కూడా, ఒక మ్యాగజైన్ కానీ, ఒక న్యూస్ పేపర్ కానీ, ఒక స్టోరీస్ కానీ, ఇవన్నీ చదివినప్పుడు మీ మైండ్ ఎలా ఉంది? అలాగే భగవద్గీతలో ఒక శ్లోకం తీసుకొని ఆ శ్లోకం నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించినప్పుడు ఈ రెండిటిలో మీరు డిఫరెన్స్ గమనించగలిగితే దానికి సమాధానం మీకే దొరుకుతుంది. ఇది మీ అనుభవంలోనే ఉంటుంది, మీరందరూ చాలా పెద్దలు, మీ అందరి అనుభవంలో ఉంటుంది. కాబట్టి భగవద్గీతని మన జీవితానికి అనుగుణం చేసుకొని మనం జీవించాలి. భగవద్గీత అంటే అదేదో తర్వాత ఎప్పుడో అదేదో పెద్ద వాళ్ళు చదువుకునేది, మన జీవితానికి పనికొచ్చేది కాదు, దాంట్లో ఏవో శ్లోకాలు ఉంటాయట, అవి ఉంటాయట, ఇవి ఉంటాయి. ఈ భావజాలం ఏదైతే బాగా లోతుగా సమాజంలో దీన్ని బాగా పెట్టారు. భగవద్గీత అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏదైనా కనపడితే చదవడము, లేదంటే ఆ పుస్తకాన్ని చెప్పండి చనిపోయినప్పుడు వారు సార్ ఇంకా బాగా చెప్పారు, చనిపోయినప్పుడు పెట్టే ఒక సాంగ్ అన్నట్లు అయిపోయింది. ద సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ని ఎలా చేశారంటే ద సాంగ్ ఆఫ్ డెత్ అన్నట్లు చేశారు. రిటైర్మెంట్ కూడా ఇస్తారు, రిటైర్మెంట్ కూడా భగవద్గీత. ఈ విధంగా మన జీవితాన్ని మనం ఏదైనా ఒక వస్తువు కొంటామండి, ఫ్యాన్ కొన్నామనుకోండి, ఫ్యాన్ని ఎలా బిగించాలి, ఎలా పెడితే కరెంట్ వస్తుంది అని ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ మాన్యువల్ ఫ్యాన్ బిగించినాక చదివితే బాగుంటుందా, ఫ్యాన్ బిగించక ముందు చదివితే బాగుంటుందా? ఫ్యాన్ బిగించక ముందు చదివితే ఆ ఫ్యాన్ ఎలా ఫిట్ అవుతుందో బాగుంటుంది. మనం 60 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళ తర్వాత, అంటే మీ గురించి చెప్పట్లేదు నేను, మీరందరూ కూడా చదివే ఉంటారు, అలాగే మీ ఉన్న సమయాన్ని కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు. నార్మల్గా లోకంలో ఎలా ప్రసిద్ధంగా ఉంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రకరకాలుగా భగవద్గీత అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత ఒక సాంగ్ ప్లే చేసేది, లేకపోతే రిటైర్మెంట్ తర్వాత చదివేది అన్న భావజాలంలో ఉంది. కానీ భగవద్గీత చదివితే మన మనస్సు ఎలా ఉంటుంది, మన జీవన విధానం ఎలా ఉంటుంది, అది మనం గమనించుకోవచ్చు. ప్రతి ఒక్కటి భగవద్గీతలో మనకు టచ్ అయిన అంశం అంటూ ఏమీ ఉండదు. మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం కూడా, విద్యార్థి ఎలా ఉండాలి, గృహస్థుడు ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి, వానప్రస్థుడు ఎలా ఉండాలి, ఈ అన్ని అంశాలు కూడా మనకు మన జీవితంలో మనం ప్రతిరోజు చేసే వ్యవహారాన్ని కూడా మనకు భగవద్గీత ఎంతో చక్కగా మన జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు భగవద్గీత ఒక మంచి జీవన విధానం కోసం భగవానుడు అర్జునుడి రూపంగా అర్జునుడికి ఉపదేశించినట్లుగా మనందరికీ ఉపదేశించాడు. అర్జునుడు అంటే మన లోపల ఉన్నటువంటి ఆ జిజ్ఞాసకే అర్జునుడు అని పేరు. రాముడు గారు చూడండి, వారు కాకినాడలో వారు చెప్పిన మాట ఇప్పుడు రావడం జరిగింది, మనందరం కూడా సమావేశమయ్యాం. ఆ జిజ్ఞాస ఏదైతే ఉందో ఆ జిజ్ఞాసతో మనము ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయవచ్చు. ఆ పుస్తకాన్ని భగవద్గీత అనేది కేవలం పుస్తకమే కాదు, అది ఒక జీవన విధానం. మన జీవితాన్ని మనకు ఎలా కళ్ళకు కట్టినట్టుగా చూపించేది భగవద్గీత. కాబట్టి భగవద్గీతలో మనము ఏ విషయం తీసుకున్నా, మీరు ఇప్పుడు భక్తి అనే టాపిక్లో ఉన్నాము, భక్తుడు అంటే ఎలా ఉండాలి. మనం లోకంలో చూస్తే ఎన్నెన్నో భక్తి పేరుతో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. రాజసిక భక్తి, తామసిక భక్తి, సాత్విక భక్తి, రజోగుణ భక్తి మనందరం చూస్తూ ఉంటాం.
చాలా మటుకు ఈ జంతువులన్నిటినీ సంహరిస్తూ ఉంటారు భక్తి పేరుతో. కానీ మనకు గీత ఏం చెప్తుంది? అద్వేష్ట సర్వభూతానం అంటుంది. దీన్ని మనం చూసినప్పుడు తమో గుణంతో లోకంలో ప్రచారంలో ఉన్న భక్తి, అలాగే గీత బోధించే భక్తి, ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉన్నది. లోకంలో చాలా ప్రచురణంలో ఉంది కాబట్టి, ప్రచారంలో ఉంది కాబట్టి అదే గొప్ప భక్తి ఏమో అనుకుంటారు జనులు. జంతువుల్ని తీసుకురావడం, బలులు ఇవ్వడం, దీనంత గొప్పటి కార్యక్రమం లేదు అని జనులు అనుకుంటూ ఉంటారు. మరి గీత మనకి ఏం బోధిస్తుంది? అది బోధించట్లేదు. ఎవరో అడుగుతారు, మీ మతం నీకు గీతలో ఏం బోధించిందిరా అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? మనకు అది ఏం బోధించిందో మనకు తెలియదు, ఈ జంతువులను బోధించింది అని అనుకుంటూ ఉంటాం. ఎవరో బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ భగవద్గీత ఏం బోధించింది అంటే, ఇది సకల మానవాళికి బోధించే గ్రంథము, కానీ ఇది ఒక మత గ్రంథము అన్నట్లు చేశారు. ఈ భగవద్గీత అమెరికన్ చదవచ్చు, ఇంగ్లాండ్ వాళ్ళు చదవచ్చు, ఇండియన్స్ చదవచ్చు, హిందువులు చదవచ్చు, క్రైస్తవులు చదవచ్చు. సకల మానవాళికి ఉపయోగపడే గ్రంథము ఏదైనా ఉంది అంటే అది ఒక భగవద్గీత మాత్రమే. అది మన జీవనం కోసం. కానీ దాన్ని ఒక మత గ్రంథముగా మనం లోకంలో ప్రచారంలో ఉన్నది. ఈ విధంగా మనం భగవద్గీత చదివితే మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, తమో గుణంలో కానీ రజోగుణంలో ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా సత్వగుణంలోకి వస్తాయి. తమస్సు రజస్సు రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. మీరు బాగా నిద్రపోయే వాళ్ళని చూస్తే ఎక్కువ బాగా తిండి తినేసి ఉంటారు. రజోగుణంతో బాగా రకరకాల ఆహారం అంతా పుచ్చుకొని తమో గుణంతో హాయిగా పడుకొని ఉంటారు. కానీ ఈ రెండు కూడా, ఈ గుణాలన్నీ కూడా మన జీవితంలో మనం వ్యవహరిస్తున్నప్పుడు మనం చూడండి, నిద్ర లేవగానే ఫ్రెష్గా మైండ్లో ఏ ఆలోచన లేనప్పుడు ఏముంటుంది? సత్వగుణంతో ఏదైనా మంచి పని చేయాలి అనే ఆలోచనలు ఉదయాన్నే వస్తాయి. కాలం అలా ఉదయం నుంచి మధ్యాహ్నానికి మారగానే రజోగుణం వచ్చేస్తుంది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది ఆ వర్క్ చేయాలి, అవి ఇలా ఉన్నాయి, ఇలా. మళ్ళీ రాత్రి అవ్వగానే తమోగుణం నిద్ర వచ్చేస్తుంది. ఇలా మన జీవితంలో ఉన్నటువంటి ఈ అంశాలు ఏవైతే సత్వరజస్ తమో గుణాలు ఇవన్నీ కూడా మిక్సప్ అయి ఉంటాయి. కానీ ఎంత మోతాదులో ఉన్నాయి? తమోగుణం 80%, రజోగుణం 20% అలా ఉన్నాయా? లేకుంటే సత్వగుణాన్ని మన జీవితం మనల్ని ముందుకు తీసుకెళ్తుందా? ఒకవేళ తమోగుణము రజోగుణాన్ని మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయనుకోండి, మన మనసు ఎన్నో సంకల్పాలు వికల్పాలు ఒక చక్రం క్రియేట్ చేసి సంసారాన్ని మనం క్రియేట్ చేస్తుంది. మొదటిగా మనసు ఏం చేస్తుంది? ఒక చుక్క పెడుతుంది. ఒక చుక్క పెట్టి నేను అనే భావన క్రియేట్ చేస్తుంది. నేను అనే భావనకి మీరు మ్యాథమెటిక్స్లో సెంటర్ ఉంటే సర్కిల్ ఆటోమేటిక్గా వస్తుంది. నేను అనే భావన క్రియేట్ రాగానే నా కుటుంబ సభ్యులు, నాకు దగ్గర వారు అనే ఒక సర్కిల్, అలాగే నా కమ్యూనిటీ వాళ్ళు రెండో సర్కిల్, మా ఊరి వాళ్ళు మూడో సర్కిల్, నా మతస్థులు నాలుగో సర్కిల్, భారతదేశం వాళ్ళు ఐదో సర్కిల్, మనుషులు ఆరో సర్కిల్. ఇలాగా ఈ సర్కిల్స్ అన్నీ కూడా పెంచుకుంటూ పోతూ ఉంటాం. ఎందువల్ల? నేను అనే సెంటర్ ఉండడం వల్ల, నేను నాది అనే భావన ఉండడం వల్ల. మనం ఎప్పుడైతే నేను నాది అనే భావన, మీరు అడగచ్చు, నేను నాది అనే భావన లేకుండా ఈ సృష్టిలో మనం వ్యవహరించగలమా అని. తప్పకుండా. మీ నేను నాది అనే భావన మీరు నిద్రపోయినప్పుడు ఉందా? కనీసం మీరు పడుకున్నప్పుడు మీరు దిండు పెట్టుకున్నారా, మంచం మీద పడుకున్నారా, కింద పడుకున్నారా అనే ఆలోచన కూడా లేదు. మరి రోజుకి అందరం కూడా 6-7 గంటలు ఈజీగా పడుకుంటున్నాం. మరి అనుభవంలో ఉన్న విషయం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసి మనం కేవలం జాగ్రత్త అవస్థకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం.
జాగ్రత్తలో ఏది జరిగితే ఇదే సత్యము అన్నట్లుగా మనం వ్యవహరిస్తూ ఉన్నామా? ఇదంతా మీరు ఎంక్వైరీ చేయండి. మీరు అలా వ్యవహరిస్తున్నారని నేను చెప్పట్లేదు. మీరు ఎంక్వైరీ చేసి మనందరం కూడా కలిసి ఎంక్వైరీ చేస్తున్నాం. నేను కూడా అలాగే జీవిస్తూ ఉండొచ్చు, జాగ్రత్త అవస్థకి ఇంపార్టెన్స్ ఇచ్చి జాగ్రత్త అవస్థలో ఉండొచ్చు. ఇదే సత్యము అన్నట్లుగా ఉన్నామా? ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ జాగ్రత్త అవస్థే కాదు, స్వప్నావస్థకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. స్వప్నంలో నాకు ఒక దేవుడు కనపడ్డాడు, ఆ దేవుడు ఫలాంది చెప్పాడు కాబట్టి నేను ఆ స్వప్నంలో ఉన్నటువంటిది నేను జాగ్రత్తలో చేస్తాను. మరి స్వప్నములో ఉన్నటువంటిది మీరందరూ నిన్న రాత్రి ఒక కల కన్నారండి. మంచి దట్టమైన అడవిలో అర్ధరాత్రి 12 గంటలకి ఉన్నారు మీరు అందరూ. అంటే వెనకాల పెద్ద పులి పరిగెత్తుకుంటూ మిమ్మల్ని వెంటబడుతూ ఉంది. వెంటబడుతుంటే టక్కున మెలకు వచ్చి ఇలా లేచారు, లేచి ఇలా మంచం మీద పడ్డారు. అప్పుడు మీ పెద్ద పులి ఏమైంది? ఉందా? లేదు. మీ పెద్ద పులి పులకి అసలు ఏమీ లేదు. లేని దాన్ని పట్టుకొని ఉంది అని మీరు కల్లో భ్రాంతి పొందారు. మెలకువ రాగానే ఏమైంది? మీ పులి పోయింది, మీరు పోయారు, అడవి పోయింది. ఇవన్నీ కూడా ఏంటి? మనస్సు సృష్టించే స్వప్నం. అలాగే జాగ్రత్త అవస్థలో మనిషి ఏం చేస్తాడు అంటే ఆ మనస్సుతో ఆ దూరం నుంచి ఎవరైనా ఒక వ్యక్తి వస్తూ ఉంటే అక్కడ ఎవరో వస్తున్నారు, ఒక వ్యక్తి వస్తున్నాడు అని తెలుస్తుంది. కొంచెం దగ్గరికి రాగానే పలానా పేరు, పలానా తెలిసిన వ్యక్తి, మిత్రుడు శత్రువు, వీడు నా మిత్రుడు, వీడు నా శత్రువు అనే భావాన్ని, గతాన్ని తీసుకొచ్చి ఆ మనిషిలో ప్రవేశపెడతాడు. ఎంతవరకు అయితే మనం గతంలో గడిచిపోయిందనుకోండి, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చినా కూడా మనకు ప్రయోజనం ఏముండదు. కానీ మనం ఏం చేస్తాము? గతములో ఉన్నటువంటి భావం తీసుకొచ్చి ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తే వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు నా మిత్రుడు, వీడు నా శత్రువు అనే ఈ ట్యాగ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో నిజంగా వాస్తవానికి ఏమీ లేదు. అతను మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు, అతను ఏదో అదే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇతను మంచివాడని 10 మంది, ఇతను చెడ్డవాడని 11 మంది, ఇతను మంచివాడు కాదు చెడ్డవాడు కాదని ఇంకొందరు, ఇలా రకరకాలుగా ఒక మనిషికి మనము మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఆరోపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆలోచన మనపై మనం ముందు ఆరోపించుకుంటున్నాం. అతను మంచివాడో చెడ్డవాడో పక్కన పెడితే, నేను ఈ దేహము, నేను ఈ మనస్సు, నేను ఈ ఇంద్రియాలు అని ఈ వ్యవహారంలో మనం నడుస్తూ ఉన్నాం. మరి నేను దేహము, మనస్సు, ఇంద్రియాలు కాకపోతే మరి నేను ఏంటి అనే ప్రశ్న మీకు వస్తుంది. ఇప్పుడు నేను ఏంటి అంటే ఆ ఇంద్రియాలకి అలాగే దేహాన్ని, ప్రాణశక్తిని నడిపేటటువంటి ఒక శుద్ధ చైతన్యం మనలో ఉన్నది. ఎందుకంటే ఈ అనుభవం మనందరికీ నిద్రలో వస్తుంది. గాఢ నిద్రపోయినప్పుడు హాయిగా ఉంటుంది. కానీ ఆ నేను అనే భావన ఉన్నప్పుడే మనలో ఆ నేను ఏదైతే ఆత్మస్వరూప చైతన్యం ఉందో అది ఉంటేనే మనము మరుసటి రోజు ఉదయం లేస్తున్నాం. ఆ ప్రాణశక్తి అలాగే ఆత్మ చైతన్యం అంతటా ఉంది. ప్రాణశక్తి, ఆత్మ చైతన్య స్వరూపం ఉంటేనే మనం మరుసటి రోజు నిద్ర లేవగలుగుతున్నాం. అదే ప్రాణశక్తి పడిపోయింది అనుకోండి, మరుసటి రోజు మనం నిద్ర లేవు, ఎవరో లేపాల్సి వస్తుంది, ఎవరో మన దేహాన్ని తీసుకెళ్ళి బయట వేస్తారు. కానీ ఈ దేహము నేను అన్నట్లు వ్యవహరిస్తున్నామా? దీనికంటే భిన్నంగా ఉంది. ఈ దేహానికి, మనస్సుకు, ఇంద్రియాలకు, ప్రాణశక్తికి కూడా ఆఖరికి వీటన్నిటికీ కూడా మూలంలో ఆధారమైన శక్తి ఒకటి ఉన్నది. అది ఏంటి అంటే శుద్ధ చైతన్యము, ఆత్మస్వరూపము. అది ఆనందం. ఆ ఆనందాన్ని వదిలి మనం ఏం చేస్తున్నామంటే బయట ప్రపంచంలో ఏదో ఆనందం దొరుకుతుందా అన్నట్లుగా. ఇది ఎలాగంటే ఒక కుక్కకి ఒక ఎముక దొరికింది.
ఇలా అలా సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఎముక ఏదో దొరికింది. అది నోట్లో పెట్టుకొని దవడకు పెట్టుకొని కొరుకుతూ ఉంది. అది ఏమవుతుందంటే దానికి ఆ పండ్లల్లో నుంచి వస్తే రక్తాన్ని ఆస్వాదిస్తూ ఆ ఎముక నుంచి రక్తం వస్తుందా అన్నట్లుగా అది ఆస్వాదిస్తూ ఉంది. అలాగే బయట ఉన్నటువంటి ఆనందాలు ఏవైతే విషయాలు ఇస్తున్నాయో, ఈ ఇంద్రియాలతో శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఈ ఐదిటిని పంచేంద్రియాలతో మనం అనుభవిస్తున్నాము. ఇవి నిజంగా ఆనందాన్ని వచ్చేటట్లుగా అవి ఆనందం ఇస్తున్నాయా అన్నట్లుగా మనకు భ్రాంతిని కల్పిస్తున్నాయి. కానీ నిజమైన ఆనందం మన లోపల ఉన్నది. ఇప్పుడు షుగర్ ఉందండి, ఈ గ్లాస్లో షుగర్ ఉంది. ఈ గ్లాస్ షుగర్ ఇక్కడ పెడితే నాకు తీపి తెలుస్తుందా? తెలియదు. నేను నోట్లో వేసుకోగానే తీపి తెలుస్తుంది. అంటే షుగర్కి తీపిదనం బయట నుంచి వస్తుందా, నా లోపల నుంచి వస్తుందా? షుగర్కి తీపిదనము ఉన్నది నేను నిర్ధారిస్తే కానీ షుగర్కి తీపి అనేది లేదు. అలాగే మనం అనుభవించే ఈ ఇంద్రియాలతో అనుభవించేటటువంటి ఆనందాలు, విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం అల్పమైనవి. వాటంతటా అవి ఆ ఆనందాన్ని ఇవ్వవు. కానీ ఆనందము మన స్వరూపం అయ్యి ఉన్నది. దాన్ని మరచి మనము బయట వెతుకులాడుతూ ఉన్నాం. మరి ఈ ఆనందాన్ని తెలుసుకోవడం ఎలాగా అంటే, మనం భగవద్గీత మనం చదివితే మన జీవితంలో ఆ ఆనందం ఏంటో మనం స్పష్టంగా, నేను అది అయి ఉన్నాను, ఆ పరమాత్మను నేనే, నాకంటే భిన్నమైనటువంటి ఏదీ లేదు. ఆ పరమాత్మను నేను అంటే మళ్ళీ ఈ శరీరము, దేహము, ఇంద్రియాలు వీటితో కూడుకున్నటువంటిది కాదు. వీటికి భిన్నంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది నేనే అనేది మన స్పష్టంగా భగవద్గీత చదివినప్పుడు మనకు అర్థమవుతున్నది.